హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంజనీరింగ్ డిప్లొమా చదవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్టూడెంట్స్కు ప్రతి నెల స్కాలర్షిప్ అందజేస్తున్నట్టు ప్రకటించింది. ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్తో పాటు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లోని విద్యార్థులకు సైతం ఈ స్కాలర్షిప్ అందజేసింది. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ బ్రాంచ్ల్లో ఇంజనీరింగ్ డిప్లొమా చేరే విద్యార్థులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అండ్ హోలిస్టిక్ అకాడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ యశస్వి పేరిట గతేడాది పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ స్కాలర్షిప్ల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేయొచ్చు. మొత్తం స్కాలర్షిప్ల సంఖ్య 5,200. డిప్లొమా స్థాయిలో 2,607 మందికి, ఇంజనీరింగ్ స్థాయిలో 2,593 మందికి చొప్పున వీటిని అందిస్తారు. అర్హతలు: ఏఐసిటిఈ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో డిప్లొమా, బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. ఆయా కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ లేదా లేటరల్ ఎంట్రీలో సెకండ్ ఇయర్లో చేరిన వాళ్లే ఈ స్కాలర్షిప్ దరఖాస్తుకు అర్హులు. ఇది కేవలం కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లో చదివే విద్యార్థులకు మాత్రమే. అంతేకాకుండా తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదు. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను అప్లికేషన్లో జత చేయాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్లకు ఎంపికైన విద్యార్థులకు ఏటా 50,000ను అందిస్తారు. డిప్లొమా వారికి 3 ఏళ్ల పాటు, ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న వారికి 4 ఏళ్ల పాటు ఉపకార వేతనం చెల్లిస్తారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రతి సంవత్సరానికి 50,000, డిప్లొమా విద్యార్థులకు ప్రతి సంవత్సరానికి 30,000. డిప్లొమా అభ్యర్థులైతే 10వ తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంజనీరింగ్లో చేరిన వారైతే ఇంటర్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని ఈ స్కాలర్షిప్లకు ఎంపిక చేస్తారు. ఇదిలా ఉంటే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఏ విద్యార్థికి వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యావకాశం చేజారిపోకూడదనే దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ CSIS అనే పథకాన్ని తీసుకొచ్చింది. భారతదేశంలో ప్రొఫెషనల్ టెక్నికల్ కోర్సులను అభ్యసించడానికి ఆర్థికంగా బలహీనంగా ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఉన్నత విద్యకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులు చదువు కోసం బ్యాంకుల నుంచి తీసుకునే ఎడ్యుకేషన్ లోన్లపై ఈ పథకం ద్వారా కొంతవరకు రాయితీని అందిస్తోంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం లబ్ధి పొందాలంటే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 4.5 లక్షల లోపు ఉండాలి. సంస్థల ఆమోదం పొందిన కాలేజీల్లో చదువుతుండాలి. అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులకు ఒక్కసారి మాత్రమే అనుమతించబడుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులకు కూడా అనుమతించబడుతుంది. ఏదైనా ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్షిప్ లేదా ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న విద్యార్థి CSIS పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు అర్హులు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.